ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్య పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృత వర్షణ ధారావాహిక 221వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా శల్య పర్వానికి ఇది 4వ రోజు. నిన్నటి వరకు 17 రోజుల యుద్ధం సంపన్నమైంది. ఇరు వర్గాలలో అటు పాండవులు ఇటు కౌరవులలో ఎవరెవరు మిగిలి ఉన్నారో కృపాచార్యుడు ఆ దుర్యోధనుడికి అంతా వివరించి రణం ఈ పరిస్థితులలో సముచితం కాదయ్యా, కాబట్టి మధ్య మార్గంగా సంధి పొసుకుతుంది, అది ఉత్తమం, ధర్మరాజు కాదనడం ప్రయత్నం చేద్దామంటాడు. అంత దుర్యోధనుడు అంటాడండి, మాయాజోదం, రాజ్యాపహరణం, ద్రౌపదిని అవమానించడం తదితర ఘట్టాలన్నీ కూడా అధర్మ ఆచరణలన్నీ కూడా స్మరిస్తాడు, చెబుతాడు. ఎంత చేసాం మనం. అది కాకుండా భీముడు దుశ్శాసనం యొక్క రుధిరాన్ని గ్రోలాడు, రొమ్ము చీల్చి 2వ ప్రతిజ్ఞ తొడలు విరిచెదనన్నాడు. బెదరమంటావా, బెదిరి సంధి గావించమంటావా? ఇది సాధ్యపడదు సుమా. సంధి పొసగదయ్యా, రణమే శరణ్యం, అంగీకరించుమా. ఈ వైభవం, ఈ పరాక్రమం, ఈ కీర్తి ఇవన్నీ స్థిరాల కావు కదా. స్వర్గంలో భీష్మ, ద్రోణ, జయద్రథాదులను ఆ బంధుగణంతో చేరటం సముచితం కదా. అయినా రాజ్యం, వీరభోజ్యం ముష్టెత్తలేనంటాడు. ఎవరి మనసు వాళ్ళకి చెప్తా ఉంటుందండి. అందుకనే పలుకు యజ్ఞభావనామయం అన్నాం. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నాం అని అనుకుంటారు. పలుకు వ్యక్తి యొక్క నైజాన్ని, వాణి విలాస కటాక్షం మాట పలుకు, దీన్ని దుర్వినియోగం చేయరాదు సుమా. ఓ మనిషి ఆలోచించుమా. ఆపై పాండవులతో పోరాడి సంహరిస్తానంటాడు దుర్యోధనుడు. ఉత్సాహంగా కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్యులు దుర్యోధనుడితో ఆలోచించారు. ఈ రేయి ఇలా ఈ శిబిరంలో ఉండటం క్షేమం కాదు సుమా. ఎందుకని? పాండవుల దాడి చేయుటకు సులభమవుతుంది కదా. ఇట నుండి రహస్యంగా వెళ్ళి సైన్యంతో కలిసి పాండవులను ఢీకొందాం, అది అవసరం, అది వ్యూహం అని అందరూ చర్చించుకొని తీర్మానించుకున్నారు. ఒకే మాటపై సరస్వతీ తీరాన, ఆ నదీ తీరాన, సరస్వతి నదీ తీరానికి చేరుకున్నారు. అట తమ సేనలతో కలిసి ఆ రేయి స్నానాలు ఆచరించారు, ఆహారాలు భుజించారు, సేద తీరారు. అది 17 రోజుల యుద్ధం సంపన్నమైనటువంటి రేయి. దుర్యోధనుడు సేనాధిపతిని నిర్ణయించమని అశ్వత్థామను కోరాడు. మరి ఇప్పుడు సైన్యాధిపతి ఎవరు? కర్ణుడు వెళ్ళిపోయాడు కదా. అందరూ కలిసి ఆలోచించి శల్యుడే దీనికి తగినటువంటి వాడు, ఆయన్ని సేనాధిపతిని చేసుకోవటం మనకు ఉత్తమం అని చెప్పని సూచించారు. శల్యుడిని సేనాధిపతిగా అభిషేకించారు, అతను ప్రార్థించారు. స్తుతిప్రియుడు, అసలే మహావీరుడు, అందులో అనుమానమే అక్కర్లేదు. ఆపై నీ ఆజ్ఞను మేము పాటిస్తాం, నీదే భారం అన్నాడు అందరి సమక్షంలో దుర్యోధనుడు. కురుసేనను రక్షిస్తానన్నాడు శల్యుడు, మాట ఇచ్చాడు. పాండవులను పారద్రోలేదా లేదా నిలిచి పోరాడుతాను, వారిని సంహరిస్తానన్నాడు అవసరాన్ని బట్టి, లేదా వీర మరణాన్ని ఆహ్వానిస్తాను, అంతే తప్ప వెను తిరగనన్నాడు. విజయమో వీర స్వర్గమో అన్నాడు శల్యుడు మహా ఉత్సాహంగా. అయ్యా, ఆరే గూఢచారుల ద్వారా ఏ ప్రయత్నాలన్నీ ధర్మరాజాదులు తెలుసుకున్నారు. ఆరే గూఢచార వ్యవస్థ ఆ రోజుల్లో కూడా ఎంత పటిష్టంగా ఉన్నదో అర్థమవుతుంది. కృష్ణ, శల్యుని సేనాధిపతిగా కౌరవులు కావించుకున్నారు, నువ్వు ఎలా చేయమని చెప్తే అలా చేస్తావన్నాడు ధర్మరాజు. ఎంత నిశిత పరిశీలన అండి ఇది. కార్య సాధకుని యొక్క లక్షణం. అంటే ఎప్పుడైతే ధర్మరాజు అన్నాడో అంత శ్రీకృష్ణుడు అంటా ఉన్నాడు, శల్యు నిరంగుదు. నాకు తెలిసే ఆ శల్యుడేంటో, అతని బలాలేంటో, పౌరుషమేంటో, ప్రతాపం ఏంటో. బహు జాగ్రత్తగా విను. శల్యు నిరంగుదు
శౌర్య ధైర్యంబుల గలమాతనికి బాహుబలఘనుండు గాంగేయ కుంభజ కర్ణల మిగిలెడుగాదేని సముడగుగాని అసదుగా తలంపగరాదు కౌరవపతి మాన్యుజేయుటనధిక విజృంభణంబుజూపు కౌరవపతి మాన్యం చేయుటన్ అధిక విజృంభణం చూపు భీమునకు నర్జునకు నెనయంగరాదు సత్యకి కోర్వరాదు పార్షతునకు దత్సోదరులకు మార్కొని పెనంగి బ్రతుకరాదు నీవిట నా బల్లిదునకు ఆ బల్లిదునకు ఎదురు రధికునిగాన అనేక ఖేతి నిపుణ సాధుల విక్రమా నీవు దక్క. కృష్ణుడు అంతటి వాడు చెప్తా ఉన్నాడు, శల్యుని రింగుదు. శల్యుడేంటో నాకు పూర్ణంగా తెలుసయ్యా. అతని యొక్క పరాక్రమం ధైర్యాదులన్నీ కూడా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడను సుమా. బహు అధిక పరాక్రమ తేజో బల సంపన్నుడు, గొప్ప భుజబలశాలి ఆ శల్యుడు. అంతేనా? భీష్మ ద్రోణ కర్ణుల మించినటువంటి వాడు లేదా సమానుడయ్యా. అల్పుడు కాదు సుమా. దుర్యోధనుడు అతని సేనాధిపతిని గావించాడు కదా, పొంగిపోతాడు. అందుచే భయంకర విజృంభణ గావిస్తాడయ్యా. అసలే భయంకరుడు, ఆపై విజృంభిస్తాడు, అతి భయంకరంగా విజృంభిస్తాడు. ఎదుర్కొనజాలరెవ్వరు, ఆయన ముందు ఎవరు నిలవలేరయ్యా. ఎదుర్కొని బ్రతుకుజాలరు. భీమ అర్జున సాత్యకి దృష్టజుమ్నులు కూడా అతని ముందు నిలవలేరు. ఏ విధిగానైనా ఎవ్వరూ ఆ వివిధ ఆయుధ సంపన్నుని నిలువరించజాలరు. కనుక పెద్దపులి వంటి పరాక్రమం గల ఓ ధర్మరాజా, నీవు కూడా బహు ఆయుధ నైపుణ్యం కలిగినటువంటి వాడివి. నీవు తప్ప అధిక బలవంతుడు ఎవరు కూడా ఆ శల్యుని ఎదిరించి ఈ యుద్ధం చేయగలరని నాకు అనిపించట్లేదు. అతనితో నిలువరించగలిగినటువంటి రధికుడు మరొకడు లేడు, నీవు తప్ప. అతడు నీకు మేనమామ అయినా తప్పదు, మేవే అతనిని పడవేయాలి సుమా. ఇతరులకు అది అసాధ్యం అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే కృష్ణుడు అంతటి వాడు శల్యుణ్ణి గూర్చి ఎంత లోతుగా వివరంగా చెప్తున్నాడు అంటే ఆ శల్యుడు సామాన్యుడా, ఎంతటి ఘటికుడో మనకు ద్యోతకమవుతూ ఉంది. అతని యొక్క పరాక్రమం ఎవరు ఎదిరించి బ్రతుకజాలన్నది. నీవే అందుకు సమర్థుడని అన్నాడు. రేపే అతను సంహరించగలవు. మంగళాశాసనం అయిపోయిందండి, ఇంకేమవుతుంది? అదే జరుగుతుంది. నీ మేనమామ కదా అని చెప్పిన మాత్రం ఉపేక్షించ తగదయ్యా. ప్రయత్నించే కార్య జయాన్ని సాధించవలే. అలాగే ఆచరిస్తానన్నాడు ధర్మరాజు. మాటిచ్చాడంటే కట్టుబడతాడు. అందరూ వారి వారి శయన మందిరాలకు చేరుకున్నారండి. ఆ రాత్రి అనగా 17వ రోజు యుద్ధం ముగిసినటువంటి రేయి, కర్ణుడు కూలిన రేయి, తెలతెలవారుతుండగా రాజులందరూ దుర్యోధనుని చేరుకున్నారు. ఉమ్మడిగా ఒకనిపై తలపడి అందరూ గెలవాలి, ఉమ్మడిగా ఒక్కడినే ఎంచుకోవాలి. అలా అందరం కలిసి ఒక్కడిని కూల్చేయాలి. ఆ విధంగా పాండవులను ఉడిగించాలి. ఇది శపథం అని ప్రాణాలకు తెగించాలని ప్రమాణాలు చేసుకున్నారు ఒకరికొకరు. అలా చేయని వారు పంచమహాపాతకముల పాలవుతారు అని ఒట్టు పెట్టుకున్నారు. అందరూ ఆ విధంగానే ఆచరించారు. శల్యుడు ముందుగా బయలుదేరాడు. పంచమహాపాతకాలను ఒక పదం వేసాం. ఇక్కడ ఏమిటండి? స్వర్ణశ్రేయం, బంగారం దొంగిలించటం, సురాపానం, ఇదేంటో అందరికీ తెలుసు. బ్రహ్మహత్య,
బ్రాహ్మణ నింద, అది కూడా బ్రహ్మహత్యతో సమానం. గురుపత్ని గమనం, శివ శివ, మళ్ళీ వివరించవలసిన అవసరం లేదు. అలాగే భ్రూణహత్య, శిశుహత్య, ఉచ్చనీచములు మరచి వ్యవహరించే వ్యవహారం ఇదంతా ఆలోచించాలి సీతారాం. అది యుద్ధమునకై బయలుదేరినటువంటి కౌరవ సేన బయలుదేరారు. చతురంగ బలయుతంగా సాగుతోంది. అతి ఉత్సాహంగా రణోన్ముఖులయ్యారు. ఆ విధంగా బయలుదేరింది. ఎంత భయంకరంగా ఉందండి అది. ఆ కౌరవ సేన చంచరీ కావళ్ళి ఝంకృతుల్ గల్పించు కర్ణఝుళం ఝళ కలనములును ధరణి పరాగ సంతానంబు గబళించు కరశీకర ఛట స్ఫురణములును ఘంటికాటంకృతి కాంతి సంభవించు నిర్భర బృంహిత నిస్వనములు అంబర భాగంబు నలంబుగా వించు అంబర భాగంబు నలంబుగా వించు ఉన్నత గాత్ర సముద్ధతులను జారు భీషణ రేఖలు భూరి మద భరాభిరామయానంబులు నాహవోచి ఉచితాగ్ర కల్పనాభంగులు నుల్లసిల్లన్ గరులు ధాత్రీతలంబు గ్రక్కదల నడచే. ఎంత భయంకరం అండి. జారు భీషణ రేఖలు భూరి మదాభిరామ యానంబులు నాహవోచి ఉచితోగ్ర కల్పనాభంగులు నుల్లసిల్ల గరులు ధాత్రీతలంబు గ్రక్కదల నడచే. అయ్యా, చంచరీ కావళి ఝంకృతుల్ గల్పించు కర్ణఝళం ఝళ కలనములును గండు తొమ్మిదల ఝుంకర రావాలను దరిపించు మదపటేనుగుల చెవుల చిరుమువ్వుల ఝుళంకృత రావాలు. ఆ మదపటేనుగుల యొక్క చెవులకు, ఆ మెడలో చిరుగంటలు ఉంటాయి, మువ్వలు ఉంటాయి కదా. ఇలా తల ఊపుతూ నడుస్తూ ఉంటే ఆ గలంగల రావాలు ఎలా ఉన్నాయండి. గండు తొమ్మిదల ఝుంకర రావాలను దరిపిస్తూ మదపటేనుగుల యొక్క చెవుల చిరుమువ్వుల ఝుళంకృత రావములు అలా ఝుళంకిస్తూ నడుస్తూ ఉంటే జనంజన రావాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏనుగు తొండముల నుండి జారుతూ ఉన్నటువంటి మద జల చినుకులు, అది మత్త మాతంగముల కదా. ఆ భూధూళిని అదంతా రాలుతూ ఉంటే ఆ కాళ్ళతో లెగుస్తున్నటువంటి ధూళిని ఈ తుంపరలు పడి అణిచివేస్తూ ఉంది. ఆ ధూళిని నివారిస్తూ ఉందండి. కంఠసీమల ఘంటారావాలు, మెళ్ళో ఉన్నటువంటి ఘంటారావాలు గణగణ మోగుతూ ఉంటాయి కదా, అవి టంకార ధ్వనులీనగా ఠంగు ఠంగున మోగుతూ ఉన్నాయి. ఘీంకారాలు శోభిల్లుతూ ఉండగా పర్వతాకార మద గజముల గగనాన్ని అల్పం చేస్తూ అంటే ఏ రీతిలో ఈ గజ దళం ఉన్నదో, భాషిస్తూ ఉన్నదో మనకి ఇక్కడ ద్యోతకమవుతుంది. అంత సుందరంగా, అంత భయంకరంగా, వరుసలుగా మదభారంతో, మంద గమనంతో, మనోహరంగా కుంభస్థలములను ఊపుతూ భయంకరంగా బారులు తేరి ధరణి కంపిస్తూ ఉండగా కథన భూమికి సాగుతోంది దుర్యోధనుని యొక్క గజదళం. తాళలయాత్మక నడకల తురంగ నడకలు మీకు తెలుసుగా, చెప్పాల్సిన అవసరం ఉండదు. తురంగములు అనగా హయములు, గుర్రములు, వాటి యొక్క నడకలతో తాళలయాత్మకంగా ఆ తాళాలు మోగుతూ ఉన్నాయి. ఆ లయలు సొగసులు ఒలకబోస్తూ ఈ అశ్వములు నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నత ముఖములు సుందరంగా, సుకుమారంగా, వీటి యొక్క కాళ్ళ గజ్జల సవ్వడులు ఝణంబుల సకిలింతలతో సాగే తురంగదళం, అశ్వదళం. ఆ చతురంగ దళాల యొక్క రథాలు, కాల్బలం, దాని యొక్క వైభవం నిండుకొనగా రణక్షేత్రానికి సాగుతూ ఉంది
ఆ కాల్బలం మహాబలిష్టంగా ఉన్నదండి. అందరూ నేర్పరులే. శల్యుడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడండి. ముఖభాగాన కర్ణపుత్రులు తాను కూడి, కృపాచార్యుడు, ఎడమ త్రిగర్తలు, ఇలా అందరూ వారి వారి ఉచిత స్థానములలో వారు స్థిరలై ఉన్నారు. పాండవులు త్రిముఖ వ్యూహం పన్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు. ఎప్పుడైతే ఈయన ఈ వ్యూహం పన్నాడో, సర్వతో భద్ర వ్యూహం, అన్ని రకాలుగా భద్రం కలగాలి, ఎవరూ నష్టపడకూడదు, ఎవరూ జారిపోకూడదు ఆ వ్యూహం. దానికి ప్రతిగా త్రిముఖ వ్యూహం పన్నాడు. పాండవులు వచ్చారు. దృష్టద్యుమ్నుడు పన్నాడు. అటు దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి 3 విభాగములకు అగ్రభాగాన నిలిచారు. భీమార్జునుడు ఎందుకు? అది వ్యూహమే, త్రిముఖ వ్యూహము. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. శశప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన, ప్రోత్సహించ మనవి. బ్లూటిక్లు ఎక్కువగా వస్తున్నాయి, చూసేవాళ్ళ సంఖ్య దీంతో సరిపోవటం లేదు. నన్ను మన్నించ ప్రార్థన. గడప లోపల కులం, గడప దాడితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. శ్రీరామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.